సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలను సర్కార్ నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గద్వాలలో రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. వరి పంటకు బోనస్ ఇవ్వకుండా ఎండిపోయిన పంటకు నష్టపరిహారం ప్రకటించకుండా రైతులను మోసం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఈ నెల 15న గద్వాలలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే. నిర్వహించాలనుకున్నాం. మన కృష్ణానది ఎండిపోయింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, కృష్ణానదిలో చీమలు దాటుకునే ఆవులకి చీమలు దాటే పరిస్థితి వచ్చింది. మరి అటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. ఈ 10 సంవత్సరాల్లో కృష్ణానది ఎప్పుడు కలకల ఆగింది. జలకళతో ముందు గర్భిణిలాగా ఉండింది. ఈ రోజు కృష్ణానది వెళ్ళబడింది. మన కృష్ణానదికి కర్ణాటక మన 5 టీఎంసీ నీళ్ళు వచ్చి మన రైతులని మన తాగునీటి సమస్యను తీర్చాలని అక్కడ కర్ణాటకలో మీ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో మీ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మన 15వ తారీఖు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలి. ఈరోజు వ్యవసాయం మనం ఎండిపోయే పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున 10,000 మందితో పెద్ద సభ చేయాలని నేను అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. ఖచ్చితంగా మీరందరూ కూడా సహకరించి ఆ సభని దిగ్విజయంగా చేస్తే, విజయం చేకూరిస్తే మనం ఖచ్చితంగా మనము ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కిందికి దిగొచ్చి మన కృష్ణానదికి నీళ్ళు వచ్చే విధంగా మన కర్ణాటక ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాను కోరుకుంటూ ఇక ఇచ్చేసిన. ఎందుకంటే మనం వచ్చే నెల ఈ నెలలోనే సభని